హాయ్ ఫ్రెండ్స్. మనం ఒక్కోసారి ఎవరైనా ఏమైనా చెప్తే ఎందుకు అని అడగకుండా గుడ్డిగా దాన్ని నమ్మి పాటిస్తూ ఉంటాము. ఎలాంటివంటే చలి వల్ల జలుబు వస్తుందని, ఎక్కువ స్వీట్స్ తింటే డయాబెటిక్స్ వస్తుందని, బరువు తగ్గాలంటే అన్నం తినకూడదని మరెన్నో ఇలాంటివి. ఇవన్నీ మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ దాని వెనక ఉన్న నిజం తెలిసాక ఛ! ఇన్ని రోజులు నేను నమ్మిందంతా అబద్ధమా అని అనిపిస్తుంది. మనం ఎప్పటినుండో నమ్ముతున్న కొన్ని అపోహల వెనుక ఉన్న నిజాలను ఈరోజు వీడియోలో చూద్దాం. మీరు వీడియోని కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూస్తే అపోహల వెనుక ఉన్న నిజమేంటో క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మీ వల్ల వాళ్ళకు నిజం తెలిసినట్టు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మరి చాయ్ తెచ్చుకోండి, మాట్లాడుకుందాం. మనలో చాలా మంది చిన్నప్పటి నుండి విన్న విషయం ఏంటంటే చలికాలంలో బయటకి వెళ్తే జలుబు వస్తుందని. అంటే చలి వల్లే జలుబు వస్తుందని మన అందరం నమ్ముతాం. కానీ నిజానికి చలి వల్ల జలుబు రాదు. జలుబుకి ప్రధాన కారణం వైరస్లు. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు జలుబు వస్తుంది. చలి కేవలం అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. చలి వాతావరణంలో మనం శరీరంలోని కణాలు, ఇంగ్లీష్లో సెల్స్ అంటాము, ఇవి కొద్దిగా తగ్గుతాయి. దీంతో వైరస్ మన శరీరంలోకి సులువుగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే చలి వాతావరణం జలుబు రావడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది, కానీ నేరుగా జలుబు చేయదు. డాక్టర్ డాల్బీ 1914లో చేసిన ప్రయోగంలో చలి వాతావరణం నేరుగా జలుబుకి కారణం కాదని నిరూపించాడు. మరొకటి, చాలా మంది అనుకుంటారు ఎక్కువ చక్కెర తింటే డయాబెటిక్స్ వస్తుందని. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎక్కువ షుగర్ తీసుకోవడం ఒకటే కారణం కాదు. మధుమేహం రావడానికి చాలా కారణాలున్నాయి. అధిక బరువు ఉండటం, తక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, అన్‌హెల్తీ ఫుడ్ తీసుకోవడం, జెనెటిక్స్ కూడా దీనికి కారణం కావచ్చు. అంటే నీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిక్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. చక్కెర ఎక్కువగా తింటే బరువు పెరుగుతుంది. అలాగే శరీరం చక్కెరను సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టైప్ 1 డయాబెటిక్స్ పూర్తిగా జెనెటిక్స్ వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటిక్స్ మీ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ అండ్ కొన్ని సందర్భాల్లో జీన్స్ కలయిక వల్ల వస్తుంది. చక్కెర అధికంగా తీసుకోవడం టైప్ 2 డయాబెటిక్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మరొక అపోహ చూద్దాం. చాలా మంది అపోహ ఏంటంటే పాలు ఎక్కువగా తాగితే పిల్లలు పొడుగ్గా పెరుగుతారు అని. పాలు పోషకమైన పానీయం. ఇందులో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం జీన్స్. ఒక వ్యక్తి ఎంత ఎత్తు పెరుగుతాడో అనేది ప్రధానంగా వారి జెనెటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. పాలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహదపడతాయి, కానీ అవి మనల్ని అద్భుతంగా పొడుగు చేయవు. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఎత్తు పెరగడానికి చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్ చేయడం, సరిపోయినంత నిద్రపోవడం ఎత్తు పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరొక అపోహ చూద్దాం. చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరం రోజుకి 8 గ్లాసుల నీరు అంటే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉంటామని. కానీ ఇది అపోహ. నిజం ఏంటి అని అనుకుంటున్నారా? ఎంత నీరు తాగాలో ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. చిన్న పిల్లలకు తక్కువగా వాటర్ అవసరం ఉంటాయి, వర్క్ చేసే అడల్ట్స్ కంటే కూడా. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అండ్ హాట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ వాటర్ అవసరం. వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు వంటి అనేక అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. మన శరీరానికి నీరు అవసరమైతేనే దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలను శరీరం అంతా చేరవేయడం వంటి పనులకు నీరు చాలా అవసరం. యూరిన్ పేల్ ఎల్లో కలర్ ఉంటే మనం మన శరీరానికి సరిపడ్డ వాటర్ తాగుతున్నామని అర్థం. డార్క్ ఎల్లో కలర్ ఉంటే శరీరంలో నీరు లోపిస్తుంది అని అర్థం.
దీని ప్రకారంగా మీరు నీరు తాగండి. ఇంకొక అపోహ ఏంటంటే, బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు తినకూడదని చాలామంది అంటారు. అది ఒక పెద్ద అపోహ. కార్బోహైడ్రేట్లు అనేది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. కానీ కార్బోహైడ్రేట్స్‌లో కూడా రకాలు ఉంటాయండి. మంచి కార్బోహైడ్రేట్స్ దీన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని అంటాము. బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, జొన్న, కూరగాయలు, పండ్లు వంటి ఆహారాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా శక్తినిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు. ఈ కార్బోహైడ్రేట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇంకొక రకం కార్బోహైడ్రేట్స్ ఏంటంటే చెడ్డ కార్బోహైడ్రేట్లు. దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని అంటాము. బిస్కెట్స్, చాక్లెట్స్, సోడా, జంక్ ఫుడ్ వంటి ఆహారాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఈ ఆహారాల్లో పోషకాలు తక్కువగా ఉండి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అన్ని కార్బోహైడ్రేట్లు చెడ్డవి కావు. మంచి కార్బోహైడ్రేట్లు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. చెడ్డ కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి. ఇంకా ఇలాంటి కొన్ని అపోహల వెనుక ఉన్న నిజాలను మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా! ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలను మీకు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్! ఎందుకంటే ఇది మన స్వాగ్ జిందగీ.